గైస్ నా పేరు మైత్రి ఒకటమై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బయట ఉన్నాను కొంచెం, అందుకే మళ్ళీ యాంబియన్స్ అదంతా కూడా మారింది కొంచెం, ఏమనుకోవద్దు. మన చుట్టూ లైఫ్లో అంటే సొసైటీలో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, వాటిని మనం చూస్తున్నాం. ఎన్ని చూసినా కూడా వాటి నుంచి మనం ఏమీ నేర్చుకోవట్లేదు, వాటి నుంచి మనం ఏమీ తెలుసుకోవట్లేదు. వాటిని చూసి మనం ఇలా చేయకూడదు అనేది మన మైండ్లోకి రావట్లేదు. అది తెలుస్తోంది, చాలా విషయాల్లో తెలుస్తోంది. అండ్ మళ్ళీ అలాంటిదే ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. సో సొసైటీలో ఎన్నో నేరాలు జరుగుతున్నాయి అమ్మాయిల విషయంలో. ఎస్పెషల్లీ కొన్నిసార్లు ఏంటంటే ఈ లేట్ నైట్ పార్టీ కల్చర్కి బాగా అలవాటు పడిపోయిన సిచ్యువేషన్స్లో అక్కడ తెలియకుండా జరిగే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్నిసార్లు లైఫ్లు నాశనం అయిపోవడం చూసాం, కొన్నిసార్లు ప్రాణాలు పోవడం చూసాం, అన్నీ చూసాం. బట్ అయినా కూడా మళ్ళీ ఈ లేట్ నైట్ పార్టీస్ అనే వాటికి వెళ్ళి మళ్ళీ ఒక అమ్మాయి ఇలాగే ప్రాణాలు కోల్పోయి వచ్చిందనమాట. సో వైజాగ్లో జరిగింది ఇన్సిడెంట్. జోడుగొండపాలెం అని ఒక ఏరియా ఉంటుంది, ఆ ఏరియాకి చెందిన అమ్మాయి అనమాట. సో అమ్మాయి పేరు జెసికా. యాక్చువల్గా శాంతి కుమారి అన్న పేరు కూడా ఉంది. మీకు మేబీ సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్స్లో చూసినప్పుడు రెండు పేర్లు వినబడుతూ ఉంటాయి. మేబీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనుకుంటా. సో ఒకప్పుడు హిందూస్గా ఉండి తర్వాత క్రిస్టియన్స్గా మారుండొచ్చు. ఇనీషియల్గా శాంతి కుమార్ అన్న పేరుండి తర్వాత క్రిస్టియన్గా కన్వర్ట్ అయిన తర్వాత జెసికా అనే పేరు పెట్టుకొని ఉండొచ్చు. ఐఎమ్ నాట్ షూర్, మేబీ అలా జరిగి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. అండ్ ఆ అమ్మాయికి ఏంటంటే ఫాదర్ కూడా 2 ఏళ్ల క్రితం చనిపోయారు. అండ్ ఆ మదర్, తనకు ఒక సిస్టర్ కూడా ఉంది. ఆ అమ్మాయి కూడా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది. ఇంకా నన్ను అడిగితే ఈ అమ్మాయి కంటే ఆ అమ్మాయి చాలా మెచ్యూర్డ్గా ఉంది అనే ఫీలింగ్ కలుగుతుంది, ఈవెన్ సిస్టర్ అయినప్పటికీ, చెల్లి అయినప్పటికీ కూడా. సో చాలా బాగా మాట్లాడింది. తన ఇంటర్వ్యూ అదంతా కూడా చూశాను మొత్తం, తను మాట్లాడింది మీడియాతో అంతా కూడా. సో అసలు ఏం జరిగిందంటే నిన్న రాత్రి బర్త్డే అని చెప్పి పార్టీకి అని చెప్పి ఒక హోటల్కి వెళ్ళారు అనమాట. సో బేసిక్గా తనతో పాటుగా ఇంకా చాలామంది ఉన్నారు, గ్యాంగ్ అయితే మొత్తం 6 అయితే వెళ్ళారనమాట. 6లో 5 అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉంది. సో ఆ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా వచ్చాడు. అండ్ అది కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఎవరి బర్త్డే ఏంటి అనేది ఐడియా లేదు, బట్ బర్త్డే పార్టీ ఉందని చెప్పి జెసికాని పిలిచారు. జెసికా ఏమో ఇంట్లో కూడా అదే రీజన్ చెప్పి 9:30 ఆ టైంకి బయటకు వెళ్ళిందంట. సో జనరల్గా వాళ్ళ సిస్టర్ చెప్తుందని ప్రకారం అయితే తను ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లా బర్త్డే పార్టీస్కో లేదా ఫంక్షన్స్కో దేనికైనా వెళ్ళినా కూడా లేట్ అయినట్టయితే నైట్ ఇంటికి వచ్చి తనే వచ్చి తినేసి తనే పడుకునిపోయేదంట. సో ఎవరిని లేపేది కాదు, ఇబ్బంది పెట్టేది కాదు, తన మాట తను పడుకునిపోయేదని చెప్తుంది. అంటే జనరల్గా కూడా ఇంతకుముందు వెళ్ళి వచ్చేది. సో ఏమీ కాదులే, ఇంతకుముందు బాగానే వెళ్ళి వచ్చేసింది కదా, సో ఇప్పుడు కూడా ఏమవుతుందిలే అన్న సెన్స్లోనే పంపు ఉండొచ్చు. బట్ అన్ని రోజులు మంచి కాదు, అన్ని రోజులు మనవి కాదు, అది మర్చిపోయారు. అది మర్చిపోయి తనని పంపారు. సో బయటికి వెళ్ళింది 9:30 ఆ టైంలో బయటికి వెళ్ళిందని చెప్పి తన సిస్టర్ అయితే చెప్తుందనమాట. సో తర్వాత మళ్ళీ తిరిగి అయితే రాలేదు. తర్వాత మార్నింగ్ అయితే ఫోన్ వచ్చింది, ఇట్లా మెడికల్ వర్క్ రండి అని చెప్పి. వచ్చి వెళ్ళి చూస్తేనేమో అమ్మాయి అక్కడ విగతజీవిగా కనబడింది, చనిపోయి ఉంది, అప్పటికే చనిపోయి ఉంది. వీళ్ళకి ఫోన్ చేసి వీళ్ళు వెళ్ళే టైంకి అమ్మాయి చనిపోయింది. ఏమైందని అడిగితే ఇనీషియల్గా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే తనకి ఫిట్స్ వచ్చింది, తను పడిపోయింది. వాసుపల్లి సాయి అని చెప్పి ఒక అబ్బాయి పేరు చెప్తోంది, ఈవెన్ అమ్మాయి కూడా. అంటే ఈ వాసుపల్లి సాయి అనే అబ్బాయి కొంచెం ఇంత ముందు నుంచి కూడా ఈ జెసికా అనే అమ్మాయితో కొంచెం జర్నీ చేస్తున్నాడని తెలుస్తోంది. ఈవెన్ ఒక ఇన్సిడెంట్ తను చెప్పలేక చెప్పింది. అదేంటంటే ఇంతకుముందు కూడా ఇలాగే వాసుపల్లి సాయికి మేము వార్నింగ్ ఇచ్చాము, పిల్లల్లాగా ఉండండి, పేరెంట్స్ వరకు తీసుకొని వచ్చి మా పరువులు తీయకండి అది ఇది అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చామని చెప్పి యాక్చువల్గా అమ్మాయి చెప్తుంది. కాకపోతే అమ్మాయి పూర్తిగా చెప్పలేకపోతుంది, కానీ మేబీ ఇలాగ ఇష్టపడ్డానని చెప్పి వెనకపడడం ఇలాంటివి ఏమైనా జరిగి ఉండొచ్చు నాకు తెలిసి. సో అందుకని దానికి రిలేటెడ్గా ఏమైనా వార్నింగ్ ఇచ్చారేమో మరి. అండ్ ఇప్పుడు కూడా బేసిక్గా ఆ వాసుపల్లి సాయి అనే పర్సన్ మాత్రమే ఆ టైంలో ఉన్నాడంట. తను వాటర్ అడిగిందని చెప్పి అందరూ బయటకు వచ్చారంట. అవును, మరి ఎక్కడ మరి పాపం సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ తాగుతానని చెప్పి అడిగింది. సో అందరూ తేవాలి కదా వెళ్ళి, సో అందుకని అందరూ బయటకు వచ్చారు సో తేడానికని. ఈ వాసుపల్లి సాయి అనే పర్సన్ అందరూ వచ్చే టైంకి తినకి ఫిట్స్ వచ్చేసి పడిపోయింది. సో కాళ్ళు చేతులు రబ్ చేస్తున్నాడని చెప్పి చెప్పారంట ఇనీషియల్గా వాళ్ళు వెళ్ళినప్పుడు. సో అంటే తనకు ఫిట్స్ ఉందనే విషయం అందరికీ తెలుసంట, మొదటి నుంచి ఫిట్స్ అయితే ఉన్నాయంట. సో చిన్నప్పటి నుంచి ఉన్నాయని చెప్పి చెప్తోంది ఆ అమ్మాయి సిస్టర్. సో ఫిట్స్ అయితే ఉన్నాయి, సో ఫిట్స్ వచ్చాయని రీజన్ని వాడుకున్నారు. ఫిట్స్ వచ్చాయని చెప్పి పడిపోయిందిలే అనుకున్నారు, అలా చెప్పేస్తే అయిపోద్దులే అనుకున్నారు. తర్వాత వీళ్ళు వెళ్ళి చూసినప్పుడు ఆ అమ్మాయి ఒంటి మీద ఎన్ని దెబ్బలు ఉన్నాయంటే అన్ని దెబ్బలు ఉన్నాయి. అంటే కొట్టి చంపారని చెప్పి స్పష్టంగా అర్థమైపోతుంది. ఆ అమ్మాయి చెప్పలేకపోతుంది, మరి ఏమైందో మాకు తెలియట్లేదు, చంపారా చనిపోయిందో తెలియట్లేదు, కానీ దెబ్బలైతే ఉన్నాయని చెప్తుంది. కానీ ఆ అమ్మాయి ఇన్నర్ ఫీలింగ్ అయితే అదే. అమ్మాయి సిస్టర్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి మాట్లాడుతుందో అమ్మాయి చెప్పలేకపోతుంది, కానీ ఇన్నర్ ఫీలింగ్ అయితే అదే. చంపారనే మాటను ఓపెన్గా చెప్పలేకపోతుంది, కానీ ఖచ్చితంగా అదే జరిగిందని అర్థమవుతుంది. ఎందుకంటే అన్ని దెబ్బలు ఎందుకు ఉంటాయి? మంచిగా సుకుమారంగా వెళ్ళిన అమ్మాయి
మెడ దగ్గర పిసికినట్టు దెబ్బలు ఉండి, చేతుల మీద దెబ్బలు ఉండి, ఓ చెయ్యి దగ్గర కట్ అయిపోయి ఉండి, ఒళ్ళంతా చెయ్యంతా దెబ్బలు ఉండి, మొహం దగ్గర దెబ్బలు ఉండి, ఇవన్నీ ఉండి ఎందుకు వస్తుంది? ఎందుకు ఫిట్స్ వచ్చి అలా ఎవరైనా చనిపోతారేంటి? ఫిట్స్ వస్తే మహా అయితే అక్కడ నేల మీద పడతారు గిలగిల కొట్టుకుంటూ. అంతేగాని ఎదురుగా ఉన్న గోడలు గుద్దుకొని అక్కడ ఉన్న ఇంకేవేవో అన్నీ గుద్దేసుకొని అప్పుడు వెళ్ళి పడిపోరు కదా. సో ఏదో మొత్తానికి అల్లడానికి ప్రయత్నించారు. సో తర్వాత వీళ్ళు అనుమానం వ్యక్తపరిచేసరికి ముందు బేసిక్గా ఏదైతే ఈ కేసు ఉందో దాని సహజ మరణం కింద కేసు రిజిస్టర్ చేసినప్పటికీ కూడా తర్వాత ఈ అనుమానాలన్నీ చూసిన తర్వాత హత్య కేసు కింద పోలీసులు కూడా కేసు అయితే రిజిస్టర్ చేశారు యాజ్ ఆఫ్ నో అయితే. సో ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇంకా చాలామంది పేర్లు చెప్తుంది ఆ అమ్మాయి. మెయిన్ పేరు అయితే ఎక్కువగా వినబడుతున్న పేరు ఈ వాసుపల్లి సాయి అనే పేరు. తర్వాత ఇంకోటి ఏదో పేరు చెప్తుంది, నర్వా సాయి కుమార్ సంథింగ్, ఏవో కొన్ని పుచ్చ పవన్ సంథింగ్ చాలా పేర్లు అయితే చెప్తోంది ఆ అమ్మాయి. చాలామంది పేర్లు అయితే చెప్తోంది. సో వాళ్ళందరూ కూడా ఈ పార్టీలో ఉన్నారు. సో మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే అక్కడ పార్టీలో ఉన్న అమ్మాయిల కంటే అబ్బాయిల సంఖ్య చాలా ఎక్కువ. మీకోసమే కదా వకీల్ సాబ్ అని ఓ సినిమా తీసింది పవన్ కళ్యాణ్ గారు. అది హిందీలో పింక్ రీమేక్ అయ్యి ఉండొచ్చు, బట్ తెలుగులో తీసింది అందుకే కదా, మీకోసమే కదా. రాంగ్ టైంలో రాంగ్ ప్లేసులకు వెళ్ళొద్దు అని చెప్పడానికే కదా. అది పేరెంట్స్ది ఏముందబ్బా, పేరెంట్స్ ఏమంటారు జనరల్గా ఆ తల్లి ఎందుకు పంపించి ఉంటుంది? తండ్రి లేడు, తనే కొద్ది గొప్ప వాళ్ళని చూసుకుంటోందంట. సో సరే తనకంటూ కొంచెం సరదాలు అవన్నీ ఉంటాయి కదా అని చెప్పి పంపించి ఉండొచ్చు. అది మనకు ఉండాలి, మనకే ఉండాలి. మనం ఏ టైంలో ఎక్కడికి వెళ్తున్నాం, ఇది సేఫా కాదా, వీఆర్ ఇన్ ఏ సెక్యూర్డ్ ప్లేస్ ఆర్ నాట్, అది చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఎటువంటి అనుమానాలు వస్తున్నాయి? ఈ సాయి అనే పర్సనే బలవంతం చేయబోయాడు, లేదంటే ఏదో చేయబోయాడు, అమ్మాయి వ్యతిరేకించింది, ఇంకా అందుకని కొట్టేశాడు. ఆ దెబ్బలకి ఆ అమ్మాయికి ఫిట్స్ వచ్చి చచ్చిపోయింది. సో బేసిక్గా ఇది అనిపిస్తుంది. చాలామంది అయితే ఇదే పాయింట్ని అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో వాళ్ళైతే న్యాయం జరగాలి మాకైతే అని కోరుకుంటున్నారు. బట్ ఆ న్యాయం అనేది అంటే అంత ఈజీగా ఒక మనిషి ప్రాణం పోయిందిగా, ఇప్పుడు ఏం చేస్తే మటుకు ఆ పిల్ల తిరిగి వస్తుంది? సో ఇది అదే అంటున్నా, అది కేవలం ఇది జెసికా పేరెంట్స్కో లేదంటే ఇంకొకరికో అని కాదు. జనరల్గా అందరికీ కూడా కామన్ కూడా గుర్తు రావాలి. నైట్ 9 అయితే ఎంత అంతకుముందు వెళ్తున్న వాళ్ళందరిదే తెలిసిన వాళ్ళు అయినప్పటికీ కూడా అంత సేఫ్ కాదు. అది మైండ్లో పెట్టుకోవాలి. అది పెట్టుకోకుండా పంపేస్తున్నారు. ఎక్కడో మిస్ఫైర్ అవుతోంది చాలా చోట్ల. అంటే కొన్నిసార్లు చాలా దారుణాలు జరుగుతున్నాయి, కొన్నిసార్లు ప్రాణాలు పోతున్నాయి, ఇవన్నీ కూడా ఉంటున్నాయి. చాలామందిని చూస్తున్నాం కదా. దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్, దిస్ ఈజ్ నాట్ ఎ న్యూ థింగ్. ఇది చాలాసార్లు జరిగిందే, ఏదో పేర్లు మారుతుంటాయి అంతే. అది అంతకుముందు మనం ఇంకో పేరు వింటాం, ఇప్పుడు ఈ పేరు వింటున్నాం అంతే, అంతమించి ఇంకేట్లేదు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో అలాంటప్పుడు పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అందరూ కూడా ఆ పేరెంట్ని బ్లేమ్ చేస్తారు, కానీ ఏమో అంతకుముందు కూడా వెళ్ళిందని చెప్పి సిస్టర్ చెప్తుంది కదా, వాళ్ళ సిస్టర్. సో అలాగే ఇప్పుడు కూడా వెళ్ళింది, అందుకే కదా పంపించి ఉండొచ్చు. సో వాళ్ళకి మాత్రం ఏం తెలుసు అనుకుంటున్నారు. కానీ అదే అంటున్నా కదా, జనరల్గా ఇప్పుడు ఒక కత్తి కూరగాయలకు వస్తున్నప్పుడు జనరల్గా అది కొన్నిసార్లు వేలు చిన్నదే కట్ అవ్వచ్చు, కొన్నిసార్లు పెద్దగా కట్ అవ్వచ్చు. కొబ్బరి బొండాలు కొడుతుంటారు చాలామంది, కొబ్బరి బొండాలు. ఇది ఎగ్జాంపుల్ రిలవెన్స్ కాదు, బట్ అయినా కూడా ఎందుకు చెప్తున్నానంటే అన్నిసార్లు ఒకలాగే ఉండదు అని చెప్పడానికి. మా ఇంటి దగ్గరలో ఒక అతను ఉన్నాడు, ఒక ఆవిడ ఉంది, కొబ్బరి బొండాలు కొడుతుంటుంది, రెగ్యులర్గా కొడుతుంటుంది ఆవిడ కొబ్బరి బొండాలు. రోజు కనీసం 150-200 బొండాలు కొడుతుంది ఆవిడ. ఏమీ కాదు, ఎన్నోసార్లు కొట్టింది కదా బొండాలని కత్తితో, అదే పొదనైన కత్తితో కొట్టింది, ఏమీ కాలే. కానీ ఒకరోజు పొరపాటున ఏమరపాటుగా ఉందో ఏమో మరి బొండా కొట్టింది, బొటన వేలు ఉండిపోయింది, చూసుకోకుండా బొటన వేలు దగ్గర కొట్టింది, వేలు ఇక్కడ దాకా అయిపోయింది, ఇక్కడ దాకా. అంటే అన్ని రోజులు ఒకలా ఉండవు, అది నేను చెప్పాలనుకుంటున్నా. ప్రతిరోజు ఈరోజు బాగానే ఇల్లు వచ్చింది కదా అని రేపు కూడా ఇల్లు వచ్చేస్తుందని కాదు. ఈరోజు సేఫ్ ఉంది కదా అని రేపు సేఫ్ కాదు. ఈరోజు మనుషులు వేరు, రేపు మనుషులు వేరు. ఈరోజు మనస్తత్వాలు వేరు, రేపు మనస్తత్వాలు వేరు. ఈరోజు ఎదురయ్యే మనుషులు వేరు, రేపు ఎదురయ్యే మనుషులు వేరు. మనుషులు మారుతుంటారు, పాత మనుషులైనా కూడా వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మనస్తత్వాలు కూడా మారిపోతుంటాయి ఏ రోజుకి ఆ రోజు. ఈరోజు ఫ్రెండ్గా ఉన్నోడు రేపు లవ్ అంటాడు, నిన్నటిదాకా ఫ్రెండే వాడు, కానీ ఈరోజు మటుకు నేను లవ్ చేస్తున్నాను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు ఒప్పుకోకపోతే నేను చంపేస్తాను, యాసిడ్ పోసేస్తాను, ఇలా కూడా ఉంటారు. అది ఒక్క రోజులోనే ఇదంతా మారిపోతుంది, ఇదే అనే ఫీలింగ్ కలుగుతుంటుంది అప్పుడు సడన్గా చూసినప్పుడు. అదేదో ముందు నుంచే కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఇది నేను చెప్పాలనుకుంటున్న విషయం. సో ఈ ఇన్సిడెంట్ బేసిక్గా ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో లేట్ నైట్ పార్టీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు, లేట్ నైట్ తెలిసిన వాళ్ళతోనే కదా వెళ్తున్నాము, ఏమీ ఇబ్బంది ఏమి ఉండదులే, సేఫ్ అయ్యలే అనుకుంటుంటారు, వాళ్ళకి
తెలియజేయాలనే ఉద్దేశంతో చెప్తున్నా ఇదంతా కూడా. సో బీ కేర్ఫుల్, అమ్మాయిలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి దారుణాలు మళ్ళీ మళ్ళీ వినాల్సి వస్తుంది. తగ్గాలని కోరుకుంటున్నాను నేనైతే మాత్రం. ఎవరైతే సిస్టర్స్ అందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా సేఫ్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్తో, వాళ్ళ బ్రదర్స్తో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. అలా కాదు, ఇంకా మాకు ఏమైనా పర్లేదు, మా పేరెంట్స్ ఎంత ఏడ్చినా పర్లేదు, సమాజం మా గురించి మాట్లాడుకున్నా మాకు అనవసరం, మేము ఇట్లా కేసుల్లో ఫ్రంట్ పేజ్లో మా పేర్లు పడినా పర్లేదు అనుకుంటే వెళ్ళండి, ఇంకా అంతే. సో అది మరి. సో దాట్స్ గైస్. ఈ ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? నాకైతే ఖచ్చితంగా వాళ్ళు ఏదో చేశారని స్పష్టంగా అనిపిస్తుంది నాకైతే. మీకేమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా మీద మాకు కూడా ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాబు మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.